చేసుకునేది. లైబ్రరీ పోతే మా భరత్ సార్ బాగా శివ అని చెప్పి పోగానే హక్ చేసుకునేది. ఇక పోయిన టెన్షన్ అంతా మర్చిపోయేది. అది పోగానే హక్ చేసుకునే వెంటనే ఇది ఎందుకు సంవత్సరం పని కూడా మర్చిపో అంత ప్రేమగా ఎక్కడ దొరుకుతారు. నేను వస్తుంటే పోతున్నా అసలు ఏ ఓమేడతో సూపరింటెండెంట్తో ఏ విద్యార్థికి ర్యాంప్ ఉంటుందో తెలియదు, కానీ నేను పోగానే శివ తిన్నవా కొడుకు లెక్క. అసలు ఇంత ప్రేమ మా అమ్మ నాన్న కూడా నాకు ఎప్పుడు చూపిలే అనిపించిన ఒకసారి అనిపిస్తే ఎందుకు నేను ఎంత బాగా చూసుకుంటాను. మనం మంచిగా ఉంటే మంచి జరుగుతుందని నమ్ముతా సార్ నేను. కాబట్టి మా ఫ్రెండ్స్ చెల్లెళ్ళు అందరూ నాతో 5 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మా స్నేహితుల చెల్లెలు ఇంటర్, భవన్ అక్క లేదా 5 సంవత్సరాలు నాతో ప్రయాణం చేశారు. ఇంటర్ నాతో చదువుతారు, డిగ్రీ నాతో చదువుతారు. మేము అందరినీ తెలిసి తెలియదు కదా మీకు సార్. మీ అందరికీ ఒకవేళ నా వల్ల తెలిసి తెలియక నాకు తెలియక మీకు తెలిసి ఏదైనా తప్పు జరుగుతుంటే నన్ను మీ కొడుకు అనుకుని క్షమించండి సార్, క్షమించండి మేడం. నేను ఎప్పుడు కూడా తెలిసేది ఏ రోజు పొరపాటు చేయలేదు. మీరు కూడా ఫ్రెండ్స్ నా వల్ల ఏమైనా ఇబ్బంది జరిగిందంటే ప్రతి ఒక్కరికి అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మేడమ్స్కి సార్లకి నాతో విద్యార్థులు అందరికీ పాల్గొనాలని తెలియజేస్తా ఉన్నా. లాట్ ఆఫ్ మెమరీస్ కాలంలో రిపీట్ పోతున్న బాధ అనిపిస్తుంది. ఇంకా అంటే రేపటి నుంచి ఒకటి బాధ ఇప్పుడు ఇస్తాను సార్. ఇంకా రేపు 17వ తారీఖు అయితే మా ఆల్రెడీ ప్రదక్షిణ అయిపోతుంది సార్. తర్వాత నేను ఓల్డ్ స్టూడెంట్ అని చెప్తున్నా ఒక చిన్న బాధ అనిపిస్తాను. నేను సెంట్రల్ యూనివర్సిటీ వేదిక మీద విద్యార్థి మాట్లాడినా, ఇక్కడ మాట్లాడినా కేయూ కేడీసీ విద్యార్థి అని చెప్పుకునేది. రేపటి నుంచి కేడీసీ ఓల్డ్ స్టూడెంట్ అన్ని స్టూడెంట్. ఇది బాగా అనిపిస్తుంది సార్. నాకు ఇంత సపోర్ట్ చేసి ఆర్థిక కానీ అదేవిధంగా నా ఫ్యూచర్ దేనిలో సపోర్ట్ చేసి భవిష్యత్తులో కూడా నాకు నేను ఎక్కడున్నా ఏదైనా చిన్న సహాయం అడిగితే చేసే అంత కెపాసిటీ అంత మనసు ప్రేమ మీకు ఉన్నది సార్. నేను నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన అందరూ ఏ విధంగా నాకు కొడుకులుగా చూసుకున్నారు. నేను ఎప్పుడూ ప్రేమగా శివ రారా కూర ఇట్లా అట్లా పిలిస్తే చాలా హ్యాపీగా అనిపించేసారు. కొంత చాలా శివ అంటే బాగా జరిగింది. ఇంకా ఓన్ చేసుకుంటారు వీళ్ళు, నన్ను రాకపోర అంటే వీళ్ళు ఓన్ చేసుకున్నట్టు అని ఫీల్ అయ్యే సార్. ఇప్పటికీ నేను ఏ ఒక్క రోజు సూపరింటెండెంట్ దగ్గరికి పని గురించి పోయినా, ఏ ఒక్క దగ్గర పని గురించి పోయినా అని చేసి పెట్టేసారు. అదే దాని తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ శివనాగ సార్ ఏ విషయం నుంచి పోయినా చాలా హ్యాపీగా రియాక్ట్ అయ్యేది. మనపోతే ప్రిన్సిపల్ సార్ అసలు ఈ 3 సంవత్సరాల్లో ఈ యొక్క ఫేర్వెల్ పార్టీ ఫ్రెషర్స్ పార్టీ గొడవ లేకుండా జరగలేదు సార్. నేను ఓపెన్ చెప్తాను, గొడవ లేకుండా జరగలేదు. కానీ మొన్న జరిగినటువంటి ఫేర్వెల్ పార్టీ ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ కొంచెం నీట్గా స్టార్ట్ చేసుకున్నాను సార్. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిన్న రిమార్క్ కూడా లేకుండా ఎక్కడ కూడా మా మధ్యలో కానీ సార్లకు మా మధ్యలో కానీ చిన్న డిస్టర్బెన్స్ కూడా చీమ పుట్టినంత హాని కూడా మాకు జరగలేదు సార్. దానికి కారణం మీరు, అదేవిధంగా స్టాఫ్ అందరూ, ఆర్ట్స్, అదేవిధంగా మన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మన ప్రవీణ్ సార్, వీళ్ళందరూ సహకారంతో చాలా హ్యాపీగా జరిగింది సార్ ప్రోగ్రామ్. అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్. కానీ ఒకటే బాగా అనిపిస్తారు, కాలేజీలో వెళ్ళిపోతున్నాము. ఖచ్చితంగా మేము ఎక్కడ ఉన్నా కానీ కాలేజ్ విద్యార్థులు మేము చెప్పుకుంటాం సార్. మేము ఇంకా మాట్లాడాలని కానీ సార్ ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడతాం సార్. ఒక్క విషయము ఒక ప్రొజెక్టర్ ఇస్తాం సార్. ఒక 3 minutes 4 minutes మాకోసం కేటాయించారు. దయచేసి సార్ మిమ్మల్ని ఎవరు చూడాలి సార్, ప్లీజ్ సార్. మాకోసం మళ్ళీ తర్వాత మీదిగా దొరికింది సార్. ఫోటో దిగింది కదా, అందరూ ఒకసారి ఇట్లా చూస్తే